సమయం 2 గంటల 15 నిమిషాలు. దేవుడు తప్ప ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరని వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆవు ప్రాణాలని కాపాడటానికి వెళ్లి తన ప్రాణాల కోసం పోరాడుతున్న రామయ్య చేయిని ఒక వ్యక్తి పట్టుకుంటాడు. పిల్లలతో పాటు మునిగిపోతున్న ఆ తల్లిని ఇంకో వ్యక్తి పట్టుకుంటాడు. రామయ్య ఆ తల్లి మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడని అనుకుంటారు. కానీ వాళ్ళని కాపాడింది రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు పోలీసులతో కలిసి ఒక్కొక్కరిని కాపాడటం మొదలు పెట్టారు. ఇలా ఉండగా ఒక అతను, సార్, నా భార్యని ఎవరినైనా కాపాడండి సార్, కడుపుతో ఉంది సార్, గుహలోనే ఉన్న ఈ గుడిలో ఉండిపోయింది. అది విన్న కొంతమంది పోలీసులు గుహలోకి వెళ్తారు, కానీ అక్కడికి చేరుకోలేకపోతారు. అక్కడికి వీర మాత్రమే చేరుకోగలడని ఖైదీలో అంటారు. దాంతో వీరాన్ని పిలిచి, వీర, లోపల ఒక గర్భిణీ స్త్రీ ఉంది, ఆమె అరుపులు వినిపిస్తున్నాయి, ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప ఆమెను కాపాడలేము, అవి తీసుకురావడానికి టైం పడుతుంది, ఈలోపు గృహ పూర్తిగా నిండిపోతుంది అని పోలీస్ అనడంతో తన భార్యని కాపాడమని ఆ భర్త వీర కాలు పట్టుకోబోతూ వీర మొహాన్ని చూసి భయపడి వెనక్కి పడతాడు. వాడెందుకు భయపడ్డాడో, వీర ఆ గర్భిణీ స్త్రీని కాపాడుతాడా లేదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ చూడండి.